ఎంతోమంది నిరుద్యోగులను ఉద్యోగులుగా ఉచితంగా తీర్చిదిద్దుతున్న లైబ్రరీ నెకరేకల్లోని వాసవి నగర్లో ఉన్నది. దీనిని వాసవి ఫౌండేషన్, లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా నడుపుతున్నారు. ముఖ్యంగా నిరుపేద విద్యార్థులను హైదరాబాద్కి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే స్తోమత లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉచిత లైబ్రరీ ఏర్పాటు చేశామని నరేష్ లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు బ్రహ్మదేవ నరేష్. మేము 2023 ఫిబ్రవరి 1వ తారీఖు లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ మరియు వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఒకటి ఫ్రీ స్టడీ హాల్ రన్ చేసినాము. ఒక చిన్న విత్తనం అయితే వేసాము. ఇది పెద్ద మహావృక్షం అయిద్దని మేము కూడా అనుకోలేదు. ఎందుకంటే మన స్టడీ హాల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది పోలీస్ జాబు, గురుకులం జేఎల్, డిఎల్, పీజీటీ, టీజీటీ, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, నర్సింగ్ జాబులు, గ్రూప్ 4 జాబులు ఇలా ఎన్నో సాధించారు. మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇన్ని ఉద్యోగాలు మా స్టడీ హాల్లో చదువుకున్న వారికి వస్తుందని మేము కూడా అనుకోలే. కానీ ఇంతమంది చాలామంది ప్రిపేర్ అయ్యి రోజు 16 నుంచి 17 గంటలు మన స్టడీ హాల్నే చదువుకొని ఉద్యోగం సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈవెన్ నేను కూడా ఇక్కడ చదువుకొని జాబ్ సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళి నిరుద్యోగులు ఎంతో అప్పులు చేసి లక్షలు కోచింగ్లకు, రూమ్ కిరాయిలు కట్టి చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వారికి చాలా ఇబ్బంది అవుతుందని దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా వీరికి మా వంతు అండగా ఏదైనా సహాయం చేయాలని ఉచిత స్టడీ హాల్ అనేది ఏర్పాటు చేశాము. ఈ ఉచిత స్టడీ హాల్లో ఎటువంటి ఫీజు ఉండదు, ఈవెన్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. అంత వాటర్ ఫెసిలిటీ కానీ మొత్తం ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎండాకాలం కూడా మన చెట్ల కింద ప్రశాంతంగా చదువుకోవచ్చు. అదేవిధంగా మహిళలకు వేరే స్టడీ హాల్, సపరేట్ స్టడీ హాల్ ఉంది. పురుషులకు, జెంట్స్కి వేరే స్టడీ హాల్ ఉంది. ఇలా స్టడీ హాల్ ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా స్టడీ హాల్లో చదువుకొని ఉద్యోగాలు సాధించడం అంటే నిజంగా అది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం మేము. ఇక ముందు కూడా మా లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నిరుద్యోగులకు అండగా ఉంటాం. ఇక ముందు కూడా ఇంకా నిరుద్యోగులకు ఇంకెటువంటి మెటీరియల్ కావాలన్నా, ఇంకేం కావాలన్నా వారికి మేము సమకూరుస్తాం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఆసిఫ్, మాది నకరేకల్. నేను మన నకరేకల్లోని వాసవి నగర్లో లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ మరియు వాసవి ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒక సంవత్సరం నుంచి లిటిల్ సోల్జర్స్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రీడింగ్ హాల్లో టైం స్పెండ్ చేసి మనకు గురుకుల పరీక్షలలో 3 ఉద్యోగాలు సాధించడం జరిగింది. గురుకులాలలో జేఎల్లో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంకు, పీజీటీలో రాష్ట్ర స్థాయిలో 80వ ర్యాంకు, టీజీటీలో రాష్ట్ర స్థాయిలో 84వ ర్యాంకు సాధించి 3 ఉద్యోగాలు సాధించడం జరిగింది. తదుపరి టీఎస్పీఎస్సీ వాళ్ళు నిర్వహించబడిన జూనియర్ లెక్చరర్స్ గెస్టెడ్ ఉద్యోగం కూడా గణితంలో సాధించడం జరిగింది. స్టేట్ 36 ర్యాంక్స్ సాధించి ఆ ఉద్యోగాన్ని కూడా కైవసం చేసుకోవడం జరిగింది. నాకు ప్రత్యేకంగా లైబ్రరీతో పాటు స్టడీ హాల్ కూడా చాలా యూజ్ అయింది. ఇక్కడ వాతావరణము, ఇక్కడ ఫ్రెండ్స్, మనలాగా చదువుకునే అభ్యర్థులు కూడా రావడం వల్ల వాళ్ళతో పాటు డిస్కస్ చేసుకోవడానికి, మరియు ఇక్కడ వాతావరణము, చెట్లు, బయట కూర్చోవడానికి, చదువుకోవడానికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏర్పాటు చేశారు. అసలు చాలా మా నకరేకల్లో ఏర్పాటు చేసుకున్నందుకు చాలా అభినందనీయము. ఇలాంటి మంచి అవకాశాన్ని నేను ఉపయోగించుకొని సద్వినియోగపరచుకొని ఉద్యోగాలు సాధించడం జరిగింది. యువత కూడా చాలామంది ఉపయోగించుకొని మా స్టడీ హాల్లో దాదాపు ఒక 30 మంది దాకా ఉద్యోగాలు సాధించారు. మేము మా లిటిల్ సోల్జర్స్ వాసవి ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కందుకూరి నరేష్, మాది కేతేపల్లి మండలం కొండకిందిగూడెం. 2022లో వచ్చిన గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించడం జరిగింది. ప్రస్తుతం సూర్యాపేట మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. నేను ముందుగా ఉద్యోగం వచ్చినందుకు లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ మరియు వాసవి సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలియదలుచుకున్నాను. ఎస్పెషల్లీ దాన్ని నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మదేవ నరేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొదటగా నేను ఇటువరకు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటేనే, కానీ గవర్నమెంట్ వైపు మక్కువతో చదవాలని ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ వారు పెట్టిన ఉచిత స్టడీ హాల్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి గత సంవత్సరం నుంచి ఇక్కడ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. నేను ప్రిపేర్ అయిన మొదటి ఉద్యోగమే గ్రూప్ 4 సాధించడంతో ఎంతో ఉత్సాహంతో ఇక్కడనే కంటిన్యూ అయ్యి తర్వాత తదుపరి ఉద్యోగాలు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 కానీ రాయడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాశాను. దాని రిజల్ట్ కోసం వెయిట్ చేసి మంచిగా వస్తుందని ఆశిస్తున్నాము. అలాగే ఈ స్టడీ హాల్లో వాళ్ళు అన్నీ ఉచితంగా బుక్స్ కానీ, వాటర్ కానీ, ఇంకా ఇక్కడున్న శానిటేషన్ కానీ అన్నీ వాళ్ళు బాగా చూసుకొని ఎలాంటి ఖర్చు లేకుండా, సింగిల్ ఎన్పీ కూడా లేకుండా అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. దానితో పాటు ఇక్కడ సీనియర్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు. ముందుగా న్యూస్ 18 తెలుగు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు శ్రీధర్,
నేను మన నకరికల్ లోకల్. ఇక్కడ ఈ యొక్క విశాలమైన వాతావరణం, ప్రకృతి అనుకూలించిన వాతావరణంలో స్టడీ హాల్ని ఫ్రీగా ఏర్పాటు చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇక్కడ ఈ యొక్క స్టడీ హాల్లో ఇది 2023 ఫిబ్రవరి 1 స్టార్ట్ చేశారండి. అప్పటి నుండి ఇక్కడ చాలామంది, వందల మంది ప్రిపేర్ అయ్యారు. అందులో దాదాపు 20 నుంచి 30 ఉద్యోగాలు సాధించారు. మరియు ఒక 30 మంది పైగా టెట్ కూడా క్వాలిఫై అయ్యారు. ఇక్కడ ప్రతి నోటిఫికేషన్లో ప్రతి ఒక్కరు ఏదో ఒకరు ప్రతి నోటిఫికేషన్లో ఎవరో ఒకరు జాబ్ సాధిస్తున్నారండి. ఇట్లాంటి యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా న్యూస్ 8 ఛానల్కి ధన్యవాదాలు. నా పేరు విక్రమ్, నేను ఇన్ఫామ్ నుంచి వస్తాను. నేను 1.5 ఇయర్ నుంచి స్టడీ హాల్కి వస్తున్నాను. ఫ్రీ చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. వేరే ఊరు ఒక 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు కానీ బుక్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ సర్వీస్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంటే ఖర్చు ఎక్కువ వస్తే, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేనే హైదరాబాద్లో ఒక 2 ఇయర్స్ ఉన్నాను. అక్కడ ఖర్చు కూడా వచ్చేసి మంత్లీ 7,000 అట్లా ఉండేది. అట్లా సంవత్సరం లెక్క చూసుకున్నా కానీ అది ఓవర్ అవుతుంది మనకి. అట్లాంటప్పుడు మన ఫ్రీ సర్వీస్ ఉన్నదాన్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. 1.5 ఇయర్ నుంచి ఇక్కడికి వస్తున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. ఖచ్చితంగా జాబ్ కొడతా అని ఫిక్స్ అవుతాను.